హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. మొన్న సినిమా రిలీజ్ అయింది లవ్ మీ ఇఫ్ యు డేర్. సో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సో దాని రివ్యూ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. హీరోయిన్ అయితే వైష్ణవి చైతన్య అండ్ హీరో వచ్చేసి హీరో నేమ్ తెలీదు. సో రౌడీ బాయ్స్ మూవీలో ఉంటాడు. అండ్ ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి సైడ్ క్యారెక్టర్ అన్నమాట. సో అది వచ్చేసి సోనియా సింగ్ తో విరూపాక్ష మూవీలో యాక్ట్ చేస్తున్న వ్యక్తి అయితే. సో వీళ్ళ ముగ్గురు మధ్యనే ఆ స్టోరీ మొత్తం రన్ అవుతుంది అనమాట. సో స్పాయిలర్ అలర్ట్ అనమాట. కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి మూవీలో అయితే. సో అవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ ఒక స్టార్టింగ్ సీన్ చెప్తా. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో అన్ని గుడిసెలే, ఒకటే బంగ్లా. ఆ బంగ్లాకి ఒక కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వస్తుంది అనమాట. అమ్మాయి అయితే రోజు ఏడుస్తుంది 8 నుంచి 9 గంటలకి. సో వాళ్ళు దయ్యమా భూతమా అని వాళ్ళు భ్రమ పడతా ఉంటారు. తనను చూడాలంటేనే చాలా భయపడతా ఉంటారు అన్నమాట. సో అట్లాంటి అమ్మాయి ఒక రోజు ఏం చేస్తుందంటే ఏడుపు ఆపేస్తుంది. ఆ ఏడుపు ఆపేసి పెట్రోల్ మీద పోసుకొని తగలబడిపోతుంది అనమాట. సో తను ఎందుకు తగలబడిపోయింది అనేది మూవీ మొత్తంలో అయితే చూపెట్టలేదు. అంటే అరుచుకుంటూ ఓ మంటాడుకునే అట్లా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే ఫ్యాన్ గా చెప్పాలంటే. సో తనైతే మెట్ల మించాలి నిమ్మలుగా దిగుకుంటూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరి కళ్ళ ముందట సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అనమాట. సో తన కూతురే హీరోయిన్ అనమాట. సో తను వచ్చేసి దివ్యవతి అని పెట్టారు తప్పించి మీకు ట్రైలర్లో చూపెడితే తన అసలు ఏమైతే నేను రివీల్ చేయదలుచుకోలేదు. సో మీరు మూవీ చూస్తే తెలుసుకోండి అనమాట. సో ఇది స్టార్టింగ్ సీన్ అనమాట. ఇది చూడంగానే మీకు ఖచ్చితంగా భయం అవుతుంది. సో స్క్రీన్ ప్లే బాగుందిరా బాబు అని అనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరీలోకి తీసుకుపోతాను అనమాట. హీరోకి దయ్యాలు భూతాలు అన్న నమ్మకం లేదనమాట. తను ఎక్కడన్నా దయ్యం ఉందని చెప్తే డైరెక్ట్ పోయి ఈ పని చేయకరా బాబు అంటే అదే పని చెప్తాను అనమాట. అంత ధైర్యవంతుడు. సో ఆ మహాలకు పోతాడు. అక్కడ వచ్చేసి దివ్యవతి అని చెప్పేసి అమ్మాయి, అదే ఈ అమ్మాయి అనమాట. ఆ తగలబడిపోయిన వాళ్ళ కూతురు. సో ఆ అమ్మాయి అయితే వీళ్ళందరినీ చంపేస్తుందని ఒక రూమర్ అయితే ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి నిజంగానే అక్కడ ఉందా అని చెప్పేసి హీరో పోతాడు. ఇంటర్వ్యూలో ఏమవుతుందని అంటే దివ్యవతి చనిపోయిందని యాక్చువల్లీ ఇతను దయాలం భూతాన్ని నమ్మడుగా. సో తనతో ఇంటరాక్ట్ అవుతుంది. సో తను ఏం చేయడు. దివ్యవతిని చూసిన వారిని అందరినీ చంపేస్తుంది కానీ హీరోని మాత్రం చంపేయదు. సో చంపేయకపోతే తను బతికే ఉంటుందని తను నమ్ముతాడు. బాడీని టచ్ చేస్తాడు కదా. సో తనని చూడడు. తనని చూసిన వారందరినీ చంపేస్తాడు అనమాట. సో ఇలా తను చచ్చిపోయిందని చెప్పేసి తన ఫ్రెండ్స్ వస్తారు. వైష్ణవి చైతన్య అండ్ ఆ సోనియా సింగ్ వాళ్ళ లవర్ ఉంటాడు కదా, అదే విరూపాక్షలో ఉంటాడు. సో వీళ్ళిద్దరు వచ్చి ప్రూవ్ చేస్తారన్నమాట. తన శవం దొబ్బి తినే దివ్యావతి అని చెప్పేసి ఇట్లా ప్రూవ్ చేస్తారనమాట. మిగతాది సెకండ్ హాఫ్ అక్కడికి ఇంటర్వ్యూల్ పడుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సో సెకండ్ హాఫ్ మళ్ళీ చూస్తే గానీ మీకు అర్థం కాలేదు. నేను 2 సార్లు చూసాను అనమాట. దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఆ ముగ్గురికి దివ్యవతికి ఉన్న కనెక్షన్ అయితే సెకండ్ హాఫ్ లో మొత్తం చూపిస్తారనమాట. సో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరైతే. సాంగ్స్ విషయానికి వస్తే రావాలిరా సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు అయితే న్యాయం చేశారనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక స్టైల్ ఆఫ్ బీజిఎం అండ్ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే వైష్ణవి చైతన్య ఇరుగా తీసింది అని చెప్పొచ్చు. తప్పించి ఆ రోల్ ని ఇంకెవరు ప్లే చేయలేరు. సో ఫస్ట్ లో మనకి ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫస్ట్ తనే కావచ్చు అని చెప్పేసి. సో తర్వాత డైవర్ట్ చేస్తారు. తను ఎందుకు అయింది, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కావచ్చు అని చెప్పేసి. క్లైమాక్స్ లో వచ్చేసరికి మళ్ళీ తననే చేస్తారు అనమాట. ఇది మాత్రం సూపర్ డైవర్షన్. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా డైవర్ట్ అవుతారు ట్విస్ట్ కన్నా అయితే. హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. హీరో పేరు అయితే నాకు తెలీదు. బట్ తనకైతే ఒక మంచి స్టోరీ దొరికిందని నాకు అనిపించింది. ముఖ్యంగా డైరెక్టర్ మెచ్చుకోవాలి. తను ఈ స్టోరీ యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను రౌడీ బాయ్స్ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేస్తాడు. సో ఈ మూవీలో అంతకు మించి యాక్ట్ చేస్తాను అనమాట. తన రోల్ అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి అర్జున్ అనుకుంటా. సో నాకైతే నచ్చింది ఆ రోల్ అయితే. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైటింగ్ అయితే సూపర్ ఉంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనమాట. దాన్ని రాసుకునే వరకు ఓకే. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఉంటుంది చూసారా, మెంటల్ ఎక్కిచ్చాడు. అసలు నిజంగానే దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. అంటే సూపర్ ఉంది చూడడానికి, కాకపోతే అర్థం కాదు. చూస్తుంటే అర్థం కాదు. సెకండ్ హాఫ్ మీరు చూడండి ఒకసారి. 2 సార్లు చూసినా మీకు అర్థం కాదు. ఒకసారి చూడండి, ట్రై చేయండి. అంటే ఎవరి కేపబిలిటీ వాళ్ళది. నేను 2 సార్లు చూసాను, నాకైతే అర్థం కాలేదు. ట్విస్ట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ట్విస్ట్లు ఉంటాయి ఈ మూవీలో అయితే. చాలా అంటే చాలా. కొన్ని గెస్ చేసి దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఇదే ట్విస్ట్ అని చెప్పేసి మనకైతే చూపెట్టారు. అదైతే సూపర్ ఉంది ఎగ్జిక్యూషన్ అయితే. లాస్ట్ కి హీరో ప్లస్ వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరు, అంటే వైష్ణవి చైతన్య వాంట్స్ టు ప్రపోజ్ హీరో. సో ఇది ఒక్క థింగ్ జరగకపోతే మాత్రం
ఇది ఒక్క థింగ్ జరగకపోతే హోల్ స్టోరీ జరగదు అన్నట్టు. చిన్నప్పుడే వాళ్ళు ఇద్దరు కలిసేది ఉంటే స్టోరీ జరగదు అన్నట్టు. అది క్లైమాక్స్ లో చూపెడతారు. సో ఇది పెద్ద స్పాయిలర్ ఏం కాదు, ఫీల్ అవ్వకండి. కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఒకసారి 2 to 3 times వాచబుల్ మూవీ అని చెప్తాను. అండ్ క్యామియో గురించి మాట్లాడుకున్నట్లయితే సంయుక్త మేనన్ అయితే క్యామియో రోల్ అయితే ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన పార్ట్ 2 కూడా ఉంటుందట. దానికి సంబంధించిన పర్ఫెక్ట్ అయితే పెట్టారు. అంటే క్యూరియాసిటీ కాదు కానీ దయ్యం లేదు మూవీలో, అంటే ఉంది కొత్తదాకా మనకు తెలియదు. వైష్ణవి చైతన్యనే దివ్యావతి అన్నమాట. అంటే దివ్యావతి వేరే క్యారెక్టర్, బట్ తన క్యారెక్టర్ పేరు నాకు తెలీదు. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ పేరు. సో తన అవసరానికి మించి క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటుంది అన్నమాట. సో తనైతే మనిషి అంది వెళ్ళిపోతుంది లాస్ట్కి. క్లైమాక్స్లో హీరో ఇంటిమేట్ అవుతాడు. పెళ్ళైన తర్వాత వైష్ణవి చైతన్యతో ఇంటిమేట్ అయ్యే సీన్స్ దగ్గర. సో ఇది మనకేం కొత్త కాదు కదా, సెకండ్ టైం అని చెప్తే. సో తను ఆ కోటలో ఇంటిమేట్ అయింది వైష్ణవి చైతన్యతో కాదు, దయ్యంతో. అదే సంయుక్త మేనన్ అన్నమాట. సో సంయుక్త మేనన్ అయితే పావురం పెట్టుకొని ఇట్లా దగ్గరికి వస్తుంది అన్నమాట. సో అదే దివ్యావతి అన్నమాట. సో సంయుక్త మేనన్ క్యామియో అయితే ఉంటుంది క్లైమాక్స్లో. సో తను ఇంటిమేట్ అయ్యింది సంయుక్త మేనన్తో అన్నమాట. సో అది పార్ట్ 2లో మనం చూడబోతున్నాం. సో స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు. సో ఇది ఓవరాల్గా లవ్ మీ ఇఫ్ యు డేర్ రివ్యూ అయితే. సో మూవీ అయితే చాలా బాగుంది, వెంటనే వెళ్ళి చూసండి. చాలా ఎలిమెంట్స్ అయితే నేర్చుకోవడానికి అయితే ఉన్నాయి ఈ మూవీలో అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.